బాల్యంలో మన 7 చేపల కథ. నానమ్మ, నాకు నిద్ర వస్తుంది. కానీ నువ్వెప్పుడు నాకు ఒక కథ చెప్తుంటావే, ఆ కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుంది. సో ఈవేళ నాకు ఆ కథ చెప్తావా? సరే నాన్న, చెప్తాను. థ్యాంక్ యూ నానమ్మ, చెప్తున్నందుకు. సరే నాన్న, ఇంకా కథ మొదలు పెడదాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు కూడా ఒకరోజు వేటకెళ్తారు. వేటకి వెళ్ళిన తర్వాత 7 చేపలు తెస్తారు. తెచ్చాక ఒక చేప ఎండదు. అప్పుడు రాజు కొడుకు అడుగుతాడు, చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని. నాకు దుబ్బు అడ్డొచ్చింది అని చెప్తాడు. దుబ్బు దుబ్బు నువ్వు ఎందుకు అడ్డొచ్చావని అడిగితే ఆవు మేయలేదు అని. ఆవు నువ్వెందుకు మేయలేదు అంటే నాకు కాపురవాడు తీసుకెళ్ళలేదు మేతకి అని చెప్తుంది. అప్పుడు కాపురవాడి దగ్గరికి వెళ్ళి ఆవుకి ఎందుకు నువ్వు మేతకి తీసుకెళ్ళలేదు అంటే పిల్లాడు ఏడ్చాడు అంటారు. పిల్లాడు ఎందుకు ఏడ్చాడు అని అడిగితే పుట్టలో చేయి పెట్టాను, చీమ కుట్టింది అని. అప్పుడు చీమకి అడిగితే చీమ నువ్వు ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలోనే చేయి పెడితే నేను ఎందుకు కుట్టాను, అందుకే కుట్టాను అని చెప్తుంది. అంతే కథ. కథ కంచికి మన ఇంటికి.